నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. తర్వాత సురేందర్ పోయినాక సుభాష్ రెడ్డి వచ్చిండు. సుభాష్ రెడ్డి కోసం, పార్టీ కోసం ఎన్నో రకాలు త్యాగాలు చేసుకుంటా పోరాటం చేసినాం. సురేందర్ కాంగ్రెస్ పార్టీ ఇడిచి బీఆర్ఎస్ లో పోయి ఆగమైపోయిండు. సుభాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలు ఉన్నా గాని దొంగలు చెప్పిన మాటలు వినుకుంటా కార్యకర్తలను అందరు నాగం చేస్తే మదన్ మోహన్ వచ్చిండు. మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ కోసం మేము పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో రకాలుగా నష్టం జరిగినా గాని మేమే భూములు అన్ని అమ్ముకుంటా పెట్టుకొని పార్టీని నడిపి ఏ నాయకుడు రూపాయి పెట్టకున్నా మేము పెట్టుకొని పార్టీని నడిపితే ఇలా ఎమ్మెల్యేలు ఐదు దొంగలకు సర్దిగట్టుడు. 30 ఏళ్ల నుంచి ఎల్లారెడ్లున్న దొంగలు ఏ లీడర్ ఎమ్మెల్యే ఉంటే ఆన్నే తోట్ల మేసేటి కానీ బీట్ల మేయి, ఏ లీడర్ ఎమ్మెల్యే గెలిస్తే ఆడికే పోయి మేయవట్టు. వాళ్ళకి సిగ్గు లేకున్నా ఈ ఎమ్మెల్యేల కన్నా సిగ్గు లేదని ఇలా పరిస్థితి అర్థమైపోయింది. మళ్ళా దిక్కు లేకున్నా జెండా మోసిన కార్యకర్తలు ఆగమవుతారు, గొడగొడ ఏడుస్తారు. ఎంతో మంది ఫోన్లు చేసుకుంటూ అన్న పరిస్థితి ఘోరంగా ఉంది, ఎట్లనే మీరే ఏదన్నా చేయాలని ఎంత ఇబ్బందులు అంటే అంత ఇబ్బందులు పడుతున్నారు. నేను గత కొన్ని రోజుల నుంచి కొంచెం ఇల్లు అమ్ముకొని ఇల్లు పని నడుస్తుంది కాబట్టి కొద్దిగా గ్యాప్ ఇచ్చిన. మొన్ననే సీఎం రేవంత్ అన్నను శబిరేలు గారిని కలవడం జరిగింది. నేను నా కోసం కాదు, కార్యకర్తల కోసం, ఎల్లారెడ్డి ప్రజల కోసం, రైతుల కోసం పోరాటం చేసిన ఎన్నడూ ఏనాడైనా రూపాయి ఆశించకుండా నేను అమ్ముకుంటా పెట్టుకున్నా. అది గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరికి తెలుసు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఎల్లారెడ్లున్న దొంగలు ఈ నుంచి ఉంటుంది మీకు సంగతి. మీరు ఓడు ఏడమేసినా ఓడు అడ్డుకునేటోళ్ళు లేడు. మేము ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటారు. మీరు ఎమ్మెల్యేకి సుత డైరెక్ట్ కలిసి మాట్లాడతాం. అవసరమైతే ఎమ్మెల్యే కరెక్ట్ చూడకపోతే ఏదంటే సుత చేస్తాం. ఎందుకంటే నువ్వు నీ కోసం వచ్చినవా, ప్రజల కోసం వచ్చినవా, కార్యకర్తల కోసం వచ్చినవా అనేది తెలియాలి. ఆనాడు ఇప్పుడు సున్నం చేస్తే ఎంబటుండి కేసులు అయినా కానీ పోరాటం చేసి అన్ని రకాల ఎమ్మెల్యేలను చేసినాం. పిఏలను మరవడితే ఎంబటుండి ఊళ్ళకు రానియకపోతే అడ్డముండి ఊళ్ళ దింపి మీకోసం త్యాగాలు చేసినాం. ఎమ్మెల్యే నేను రానియకపోతే మదన్ మోహన్ గారిని రానియకపోతే నేను ఒక్కొన్ని అడ్డముండి తాడ్వాయి మండల్ కాన్స్టెన్సీ అంతటా దింపినాం. మేము త్యాగాలు చేసినాం. ఇలా దొంగలకు సర్దిగట్టుడు. ఇవాళ ఇంకా కండవాలు కప్పుకున్న వాళ్ళకి సుత పదవులు రాసి పెట్టిరట. కండవాలు కప్పుకున్న వాళ్ళకి వెనక చీరి 10 ఏళ్ల నుంచి అధికారంలో లేకున్నా, 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ లేకున్నా, నాయకులు లేకున్నా త్యాగాలు చేసుకుంటా మేము యుద్ధాలు చేస్తే ఇవాళ ఓడి పైసలు ఇస్తే వాళ్ళకు పట్టాలు అన్ని రకాలు. మీరు ఏదైనా పైసలు ఉన్న వాళ్ళకి చేస్తే గరీబోన్ లీడర్ గరీబోన్కి చేస్తాడా, పైసలు ఉన్న వాళ్ళకి చేస్తాడా ఆలోచించుకోవాలి. ఈ నుంచి ఎక్కడైనా మాట్లాడతా గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోతాం. మొన్ననే రేవంత్ అన్న సీఎంను కలిసినాం, తర్వాత సుత కలుస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం చెప్పులు లేని వాళ్ళని సుత లీడర్ చేసిన ఘనత మాకుంది. ఇవాళ దున్నపోతులోనే బొత్తలు పెట్టుకొని పైసలు ఉన్నాయని మేము ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటా దుంకుతారు కదా. రేపటి నుంచి మాట్లాడదాం, ఏడొస్తారో రండి. వచ్చినోడన్నా చక్కగుండి ఇల్లున్న కార్యకర్తలనన్నా కలుపుకొని వాళ్ళ గురించి కొంచెమన్నా ఆలోచన ఉండాలి కదా. మేమే బతకాలి, ఓడు బతకద్దు. ఒక్కొక్కడు ఇంట్లో తిండికి లేకున్నా పార్టీ జెండా మోసిరు 10 ఏళ్ల నుంచి. లీడర్లతోటే మాట్లాడతా, సీఎం దాకా పోతా, 7 గంటలకి మాట్లాడతా. రేపటి నుంచి ఉన్నది కథ. ఒక మండల్ హెడ్ క్వార్టర్ల 2, 3, 5 జెండాలు ఎగిరేసినాం. బీఆర్ఎస్ 100 మంది కౌరవులు లెక్క 100 మంది ఉంటే సుతా జెండాలు ఎగిరేసి పోరాటం చేసినాం. ఇలా దొంగలు ఏడుంటే ఆడ మేసుడు. ఎల్లారెడ్డి నాశనం అయ్యేది ఎందుకు? పిచ్చలు జోకుడు, చెవులోదు గిదారా మీ బతుకులు. ఏదంటే చేస్తారు లీడర్లు, ఏమంటే అడుగుతారా? అన్నం తింటురా, గడ్డి తింటురా? జెండా మోసిన కార్యకర్తలు బతకద్దా 10 ఏళ్ల నుంచి? తిండికి లేని వాళ్ళు సుత జెండాలు మోసిరు. గరీబోళ్ళ పేరు చెప్పుకుంటా ఏడికెక్కపోయి బతుకుతురు.
ఊళ్ళ దొంగలు మొత్తం పుస్తలు తెంపుడు పంచాయతీలు పెట్టుడు ఊళ్ళ ఎత్తుకపోయకుండా వేరే తార మింగినోళ్ళు దొంగలు లీడర్లు ఇయ్యాల ఎల్లారెడ్డి కాన్సెన్స్ లో. తెలంగాణ రాష్ట్రంలో లేరు ఇంత దొంగలు, ఈ ఎల్లారెడ్లు ఉన్నంత దొంగలు. ఈ ఎల్లారెడ్డికి కరెక్ట్ అయిన మొగోళ్ళు లీడర్లు జరగక మీకున్నది ఘోష్. నేను ప్రతి ఒక్కరికి చెప్పిన, సురేందర్ కైనా సుభాష్ రెడ్డి కైనా మదన్ మోహన్ కైనా ప్రతి ఒక్కరికి చెప్పిన, దొంగలను బొంద పెడితేనే ఎల్లారెడ్డి బాగుపడుతుంది. అంటే మీరే దొంగలైనాక ఏడుకెళ్ళి అవుతుంది. చూద్దాం ఈ నుంచి ఉన్నది తడక.